కడపలో బీసీ భవన్ నిర్మాణానికి కృషి చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అని బీసీ నాయకులు అన్నారు. ఈ మేరకు వారు బీసీ భవన్ను సందర్శించారు. పేద బీసీ విద్యార్థులకు అందించాల్సిన వసతులు, స్టడీ సర్కిల్, ఇతర సదుపాయాలను కూటమి ప్రభుత్వం పరిచిందని వారు ఆరోపించారు. పేద బీసీ విద్యార్థులకు ఈ భవన్ను అందుబాటులోకి తీసుకుని రావాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ బీసీ భవన్ కోసం ఆర్టీసీలు వాళ్ళ ఎంత పడి వాళ్ళ ఎంత తిరిగి ఏనక పాలనగా తిరిగిన వాళ్ళ కోసం తిరిగితే ఇది కొంతమంది దుశక్తులు ఇది వద్దు కడప నడిపుడులో విలువైన స్థలం ఇది ఇక్కడ ఇచ్చేయడానికి కాదు అని కొందరు దుశక్తులు అడ్డుపడడం జరిగింది. కానీ మా నాయకులు కాదు, బీసీ విద్యార్థులు చదువుకోవాలంటే బస్టాండ్కు దగ్గరగా ఉండాలి, వాళ్ళు 100 రూపాయలతో చదువుకొని గురించి వెళ్ళిపోవాలి, ఎక్కువ ఖర్చు పెట్టలేరు బీసీ విద్యార్థులని మా నాయకులు, మా ప్రియతమ నాయకులు అందరూ ఎంపీ గారికి చెప్పడం జరిగింది. ఆయన విన్నవించుకొని ఆయన తెలుసుకొని ఇక్కడైతే బాగుంటుంది ఈ బీసీ భవన్ కోసం ఆర్టీసీలు బీసీ భవనం స్థలం కేటాయించి 20 సెంట్లు ఇక్కడ ఆ స్థలానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సెంటు 80 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి స్థలం కేటాయించి అందులో ఎంపీ లాట్స్ కింద 6 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి భవన నిర్మాణానికి అత్యంత సుందరంగా తీర్చిదిద్దేటువంటి వైసీపీ ప్రభుత్వం దీనికి మౌలిక వసతులు కేటాయించడంలో కూటమి ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా విఫలమైందని ఇప్పుడు చెప్పచ్చు. తెలుగుదేశం నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనేక మార్లుగా మా వినతి పత్రం ఇచ్చాం, మా మొరం తెలియపరిచాం. అయ్యా, జిల్లాలో మాకంటూ ఒక బీసీ భవన్ ఏర్పాటు చేయండి దైనందిన కార్యక్రమాల కోసం అనేసి. మరి మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు యొక్క వైఖరి ఎట్లా ఉందంటే బీసీల చేత ఓట్లు ఇచ్చుకోవడం, వంచడం, ఎన్నుపోటు పడవడం ఆయన నైజం. మరి కాలక్రమంలో ఇలానే జరిగిపోతా ఉంది. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగనన్న నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జిల్లాలో ఉన్నటువంటి బీసీ నేతలు కానీ బీసీ